ఎలక్షన్ డే అంటే హాలిడే అన్నట్టు ఉండకుర్రి. బూత్ కాడికి పోయి లైన్లు కట్టుర్రి. మీ బాధ్యతగా పక్కా ఓటేయుర్రి. ఇగో గిట్ల లీడర్లు సెలబ్రిటీలు మస్తుగా చెప్తుంటారు కదా. అయితే నాగబాబు సారుండి ఓట్లకు పెట్టే ఇంకు మీద ఒక మాటానికి వచ్చిండు. దానికి ఎన్నికల సంఘమోళ్ళు ఇగో గిట్ల క్లారిటీ ఇచ్చింది. ఓటర్లను కమ్ముతున్నారు, మాకేసే ఓట్లు వడకుంట చేస్తున్నారు అని ప్రతి పార్టీ పక్క పార్టీల మీద బద్నాం చేసి బట్టగాల్చి మీదేశుడు కామని. కానీ నాగబాబు మాత్రం ఓ అడుగు ముంగట్కేసి వైసీపోళ్ళు ఓటర్లకు ఏలికి ఇంకు పెట్టి మాకు వడే ఓట్లు మాకు రాకుండా చేస్తుర్రు, జనాలు పైలంగుండాలే అనుకుంటా ఓ వీడియో పెట్టి చెప్పుకొచ్చిండు. ఇట్లా ఓటుకి డబ్బులు ఇవ్వడంతో పాటు అది కూడా భారీ ఎత్తున ముట్ట చెప్తుందో పాటు ఓటుకి 10,000 15,000 ఇస్తూ కూడా వేళ్ల మీద సిరా చుక్కలు వేసేసి ఆ ఓటర్ యొక్క ఓటు వాల్యూ లేకుండా పోలింగ్ బూత్కి వెళ్తే నువ్వు ఆల్రెడీ వేసావు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది పిఠాపురంలో జరగబోతుందన్న విషయం నాకు తెలిసింది. ఈ ముచ్చట చిన్నగా మెల్లగా తిరిగి ఈ సోళ్ళ కంట్ల పడ్డది. ఊకుంటారా? క్లారిటీ ఇచ్చుకుంటా ఏపీ సీఈఓ ఆఫీస్ కెళ్లి ఇగో గిట్ల రాసుకొచ్చిర్రు. ఎలక్షన్ ఆఫీసర్లు వాడే ఇంకును వేరేటోళ్లు ఎవ్వరు వాడే అధికారం లేదు. ఒకగాల ఎవలన్నీ ఇంకు ముచ్చట్ల కథలు వాడితే చట్టపరంగా గట్టి చర్యలుంటాయని చెప్పింది. మీరు గిస్వంటి అనే ముంగట జర చెక్ చేసుకోర్రి అని రాసుకొచ్చింది. మరి ఎవరు చెప్పిరో ఏమో గాని నాగబాబు సార్ కూడా మరీ బూతుల పెట్టే ఇంకును బయట ఎవలో వాడి ఓట్లాగం చేస్తున్నారని ఎట్లా నమ్మిండో ఎట్లా వీడియో చేసిండో అనుకుంటా కామెంట్లు చేయబట్టిరిగా ఆయన వీడియోను ఆఫీసర్లు ఇచ్చిన క్లారిటీని చూసిన పీఠాపురం ఓటర్లు. నిన్నటిదాకా ప్రచారాలు, పక్కపాటోల మీద కామెంట్లు, కౌంటర్లు, సభల స్పీచ్లతోని తినేతందుకు కూడా తీరిక లేకుండా మస్తు బిజీగా ఉన్నారు కదా లీడర్లంతా. ఇంకా సీఎం రేవంత్ సార్ ముచ్చటైతే పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. ఓ దిక్కు సర్కార్ను నడిపించుకుంటా, ఇంకో దిక్కు రాహుల్ ప్రియాంకలతోని మీటింగ్ల బిజీగా ఉండుకుంటా అంతటి తిరిగి ప్రచారం చేసుకుంటా గడియ రికాం లేకుంటున్నాడు. ఇక నిన్నటితోని ప్రచారాలకు పరదపడే వరకల్లా ఇగో గిట్ల ఆటలు ఆడుకుంటా రిలీఫ్ అయిండు. అది సార్ అట్లా చూసుకోరు అగో అరే వా ఏమన్నా ఆడుతున్నాడా సార్ ఫుట్బాల్? రోజు ప్రాక్టీస్ చేసినట్టే ఆడుతున్నాడు కదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొద్దుగాల స్టూడెంట్లతో కలిసి ఇట్లా ఆడిండు సారు. మాటలతోని పంచులు కామెంట్లతోని పక్క పార్టీ లీడర్లను ఆడుకున్నాడే కాదు, బాల్ బట్టి ఇట్లా గ్రౌండ్ లకి కూడా జబర్దస్త్ ఆడుతున్నాడుగా. సారు ఆట జోరుకు బూట్లు ఖరాబ్ అయినా కూడా పక్కకు పడేసి అట్లనే ఆడుతున్నాడు చూడుర్రి. సీఎం సార్తో ఆడుతున్నాం ఏ అనుకుంటా స్టూడెంట్లు కూడా డబుల్ జోస్తో ఆడుతున్నారు. ఇక అయినా ఉత్తప్పుడే సీఎం సార్ మస్తు బిజీగా ఉంటాడు. ఆఫీసర్లతోని ఎమ్మెల్యేలతోని మీటింగులు అవి ఇవి రివ్యూలు అనుకుంటా తీరిక లేకుండా ఉంటాడు. ఇక అది చాలన్నట్టు ఎలక్షన్ ప్రచారాలలో ఎంత కింద మీద పడి పనిచేసిండో నిచ్చే చూస్తే. అందుకే ఇక ప్రచారాలు ఓడిచిపోగానే జెర్సేపు రిలాక్స్ అయినట్టుండు.